మన దేశంలో ఏదైతే దావేందర్ సింగ్ వర్సెస్ ది స్టేట్ ఆఫ్ పంజాబ్ 2024 ఆ రోజు ఆగస్టు 1వ తేదీన 2024లో మన దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైన న్యాయస్థానం ఉన్నటువంటి సుప్రీంకోర్టు 6:1 నిష్పత్తి ప్రకారం చంద్రచూడ్ గారి నేతృత్వంలో ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ దేశంలో ఆయా రాష్ట్రాలు మీకు అనుకూలమైతే వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ను కూడా మీరు అమలుపరుచుకోవచ్చు అని చెప్పి రాష్ట్రాలకు పరిమితినిస్తూ ఒక దురదృష్టకరమైనటువంటి తీర్పునిస్తే, ఈ తీర్పు మీద ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులు, వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు అందరూ రివ్యూ పిటిషన్లు దాదాపుగా 37-38 రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో వేస్తే, ఆ రివ్యూ పిటిషన్ను చూడకుండా, విచారించకుండా, పరిశీలించకుండా ఆ రోజు మన దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు త్రోసిపుచ్చడం జరిగింది. వాస్తవంగా మన దేశంలో న్యాయదేవతకు కళ్ళకు గంతలు కట్టి ఉంటాయి. ఆ రోజు సుప్రీంకోర్టు వరకు చెవులకు కూడా గంతలు కట్టడం జరిగింది. వాస్తవంగా న్యాయదేవతకు కళ్ళకు ఎందుకు గంతలు కడతారంటే, న్యాయాన్ని ప్రభావితం చేసేటటువంటి కులము, మతము, లింగము, సంపద, అధికారము, బంధుత్వము తదితరులను ప్రభావితం చేయకుండా న్యాయాన్ని నిష్పక్షపాతంగా చెప్పడానికి ఈ కళ్ళకు గంతలు కడతారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఆర్డినెన్స్ను జారీ చేసినటువంటి ఈ ఆర్డినెన్స్ మీద వేసినటువంటి పిల్లును విషయంలో హైకోర్టు న్యాయమూర్తి మరి ఈ కళ్ళకు గంతలు కట్టుకొని చెవులకు గంతలు కట్టుకోకుండా న్యాయ విచారణ జరిపించి మాకు ఆర్డినెన్స్ని నిలుపుదల చేసి ఆ తర్వాత వర్గీకరణను ఖచ్చితంగా వ్యతిరేకంగా మాకు స్టే ఇవ్వాలని, ఇస్తాడని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం.